ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఇటీవల 3 ఇన్సిడెంట్స్ మీ నోటీస్ తీసుకొస్తున్నా. ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం, బాలాజీ, వెంకటేశ్వర స్వామి. ఒక సెంటిమెంట్. దేశంలో ఎవరైనా సరే హిందువులు అనేవాళ్ళు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. ఒకసారి కాదు, కొంతమంది యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్ దర్శనం చేసుకోవాలనేది ఆనవాయితీగా వచ్చేది. ఏ ప్రాబ్లం ఉన్నా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేది ప్రతి ఒక్కరి నమ్మకం. ఆ నమ్మకంతోనే ముందుకు పోయే పరిస్థితి వచ్చి ఇస్రో ఏదైనా శాటిలైట్ లాంచ్ చేస్తే ఫస్ట్ అక్కడికి పోయి ప్రేయర్ చేసి ఆ సర్టిఫికెట్లు పెట్టి వచ్చి లాంచ్ చేస్తారు, ఈవెన్ శాస్త్రవేత్తలు. అలాంటిది అపవిత్రం చేసే పరిస్థితి మీరు చూసారా? మధ్యలో గీ అడల్టరేషన్, సిబిఐ ఎంక్వైరీస్ గోయింగ్ ఆన్. పరకామణిలో దొంగతనం జరిగితే సెటిల్మెంట్ చేయించే పరిస్థితికి వచ్చా. అంటే ఆ ఫర్మ్గా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి వచ్చి సెటిల్మెంట్ చేసే దాన్ని సమర్థించే పరిస్థితికి వచ్చారు. నిన్న ఇటీవల కాలంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది, కానీ అక్కడ తీసే మళ్ళా మందు బాటలు ఖాళీ బాటలు పెట్టి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందని పేపర్లో లేకపోతే టీవీలో సాక్షి ఇవన్నీ వేసేసి అక్కడి నుంచి భక్తుల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇమ్మీడియట్గా ఆ బాటిల్ తీసుకొచ్చి హాలోగ్రామ్ వెరిఫై చేసి మొత్తం వెరిఫై చేసే ఫోటోలన్నీ వెయిట్ చేస్తే మొత్తం వెరిఫై అయ్యే పరిస్థితికి వచ్చింది. దానిపైన యాక్షన్ తీసుకుంటూ గగ్గోలు పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక దేవునితో కూడా రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నారంటే చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. కాబట్టి మిగిలిన విషయాలు నేను మళ్ళీ మాట్లాడుకుందాం. స్టార్ట్ చేసినప్పుడు ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్కి. ఈ సంవత్సరం 25 వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఛాలెంజెస్ ఉంటాయి. ఎవ్రీ ఛాలెంజ్ని అవకాశంగా ఉపయోగించుకొని మనం ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇప్పుడు మీరందరూ కూడా ఒక ఇన్స్పైరింగ్ ఈవెంట్, మోస్ట్ ఐ కెన్ సే ఇండియాలో ఏ విధంగా ఈవెంట్స్ జరుగుతున్నాయో ఒకసారి మనం విట్నెస్ చేస్తాం. గడ్కరీ గారు కూడా లైన్లోకి వచ్చారు. మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అని అంటాం. గడ్కరీ సాబ్, వెల్కమ్ టు యూ.